38 వార్డు 45 వార్డు ఈ ప్రాంతం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే ఆ పార్క్ ఉందో ఆ పార్కు రోటరీ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ, అందులో కొంతమంది పెద్దలు, తర్వాత నేను 2 సార్లు అధ్యక్షుడిగా ఉండి ఏర్పాటు చేసిన పార్కు ఎప్పుడో దాదాపు 30 ఏళ్ల పైన నుంచి మరి ఆ పార్కు పునరుద్ధరించడంతో పాటు ఇవాళ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మార్కెట్లు బాగు చేయాలి, రోడ్లు బాగు చేయాలనే ఆలోచనతో ఇంతటి రాంబజార్ రోడ్డు కావచ్చు, మన కూరగాయల మార్కెట్ కావచ్చు, అదేవిధంగా మన కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ రోడ్డు కూడా అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు మన వాడు పక్కనే ఫారెస్ట్ ఆఫీస్ ఉంటే అక్కడ అంతా కూడా ఎన్నికలు జరిపి మంచిగా లైట్లు వేసి అక్కడ ప్రమాణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టినాం మనం. అంటే మోరీ అంటే కనబడకుండా అటు పార్క్ దగ్గర ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ అక్కడ కట్టినాం. ఈ రకంగా జగిత్యాల పట్టణం అంతా కూడా మన మోరీలన్నీ అవి చేయాలనేది నా ఆకాంక్ష అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. జగిత్యాల పట్టణంలో చాలా మంది బీడీ కార్మికులు ఉంటారు, ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. మరి ఏనాడు కూడా 200 రూపాయల పెన్షన్ రాకపో, ఎంతోమంది బీడీ కార్మికులకు రాకపో, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక 2016 రూపాయల పెన్షన్ ఇస్తారు కేసీఆర్ గారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం, అది కూడా ఏనాడు ఏ ప్రభుత్వం ఇవ్వండి, ఈ 2 వార్డులు కలిసి దాదాపు 100 మందికి ఇల్లు వచ్చాయని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తున్నాం. బీడీ కార్మికులకు ఏనాడు ఒక్క రూపాయి రాలే. అలాంటిది ఒక్కొక్క ఆడబిడ్డ అకౌంట్ లో ఇప్పటికి 1,75,000 రూపాయలు వచ్చినాయి. దాంతో పాటుగా ఈ ప్రాంత బిడ్డలు, నా బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకుంటే కేసీఆర్ గారు ఒక మేనమామలాగా, ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా భారతదేశంలోనే ఎక్కడ లేని పథకం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇచ్చి దాదాపు 90 మందికి పెళ్లిళ్లకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఏనాడు కూడా ఇవ్వలేదు, కానీ ఇప్పుడు గోడల మీద రాసుకుంటున్నారు కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం పెడతారు. ఈ సంవత్సరం ఏమేళ్ళు కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం పెడతారు రాసుకుంటారు. అంటే వాళ్ళకు నవ్విపోదు కాక నాకేంది అంతకుముందు చేయలేదు, కానీ ఇంకా బలబల మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కనాడు ఒక్క ఇల్లు నూక పెళ్లి కాదు, ఇంట్లో మోడీ పెట్టారు, కాగితాలు ఇచ్చారు, ఇంద్రాంతి అన్నారు, ఒక్కరు పోయి అక్కడ ఉండడం లేదు. కానీ ఇవ్వాలని దాదాపు 100 మంది పైన కట్టివ్వడం జరిగింది. అక్కడ ఎంత బ్రహ్మాండంగా కడుతున్నామో మీరే చూడవచ్చు. ఈ రకంగా ఇళ్ల పథకం కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇవాళ జగిత్యాల జిల్లా వేసి అంటే చేతులు దుక్కుని కాదు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పెడితే జిల్లా న్యాయస్థానం వరకు వచ్చింది. బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ వచ్చింది, కొత్తగా పెద్ద దవాఖాన అయింది. ఒకప్పుడు ఎక్స్రే ఉండకపో దవాఖాన బట్టి ఎక్స్రే, అట్లాంటివి 2 కోట్లతోటి సిటీ స్కాన్ పెట్టామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. అంటే బీద వాళ్ళకి ఎంత లాభమో మీకు తెలుసు. మరి అదేవిధంగా మన దగ్గర కొత్త బస్ స్టాండ్ దగ్గర 500 కోట్లతోటి బ్రహ్మాండంగా ఆసుపత్రి నిర్మాణం అవుతున్నది. ఎంత అవుతుందా అంటే మీకు అర్థమయ్యే లెక్క చెప్పాలంటే, ఏదైతే పాత బస్ స్టాండ్ లో దవాఖాన ఉన్నదో అంతకు 6 అంతల దవాఖాన కొత్త బస్ స్టాండ్ దగ్గర అవుతుందని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. సర్కార్ వాళ్ళల్లో ప్రతి వాళ్ళకి ఇవాళ ఎంత బీద వాళ్ళైనా ఒక భరోసా, కేసీఆర్ భరోసా అంటే ఎంతటి బీద వాళ్ళైనా సర్కార్ వాళ్ళల్లో సన్న బియ్యం తిని, టిఫిన్ తిని, ఇంగ్లీష్ మీడియం చదువుకునే అవకాశం కల్పించారు కేసీఆర్ గారు చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికే కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, అంగన్వాడీ వల్ల ఆరోగ్య లక్ష్మి పథకం పెట్టాం, మన ఆశ్రమాల ద్వారా టీకాలు ఇచ్చి ప్రతి గర్భిణికి న్యూట్రిషన్ కిట్ అని సూట్ కేసు నిండా డబ్బా నిండా బట్టలు పెట్టిస్తున్నాం. అన్ని కూడా సూట్ కేసు నిండా బట్టలు ఇస్తున్నాం. బట్టే బాస్కెట్ నిండా ఖర్జూర పళ్ళు, హార్లిక్స్ ఇవన్నీ ఇస్తా ఉన్నాం. కరెంటు ఉండకపోవడం తెలియని పరిస్థితి. మరి ఈ రకంగా జగిత్యాలను అభివృద్ధి చేస్తూ కేసీఆర్ గారు మళ్ళీ ఒక భరోసా ఇస్తా ఉన్నారు.
ప్రతి ఇంటింటికి ఏ రకంగా పల్లెటూళ్ళలో రైతు చనిపోతే రైతు బీమా ఉందో ఆ రైతు బీమా పథకాన్ని 5 లక్షల రూపాయల కేసీఆర్ బీమా పథకం ప్రతి ఇంటికి అమలైందని చెప్పి తెలియజేస్తాను. కొంతమంది ఆడబిడ్డలు పెన్షన్లు మరి తెలంగాణ వచ్చినాక ఎన్నడూ రాని బీడీ కార్మికులకు వస్తున్నాయి, మాకు అసలు వారు కొంత అందిపడతా ఉండ్రి. అందుకని చెప్పి కేసీఆర్ గారు సౌభాగ్య లక్ష్మి పథకం తీసుకొచ్చి రేపటి నుండి పిఎఫ్ ఉన్నా లేకున్నా అర్హులైన మహిళలు ఆడబిడ్డలందరూ కూడా ఇప్పుడున్న బీడీ కార్మికులకు 2016 చేస్తూ మిగతా అందరూ కూడా సౌభాగ్య లక్ష్మి పథకం కింద 3016 పెన్షన్ వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా వృద్ధులకు, ఒంటరి మహిళలకు, ఇంటి మీద ఆడబిడ్డలకు 5016 పెన్షన్ ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాలు చేతులు లేని వాళ్ళు, గుడ్డి వాళ్లకు 4016 ఇస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా ఒక్క 1000 రూపాయల పెన్షన్ ఇస్తలేరు. అలాంటిది 4016 రూపాయల పెన్షన్ ఈ ప్రభుత్వం ఇవ్వబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు కావచ్చు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా భరోసా ఇవ్వండి. ఇంకా 1000 ఇల్లు కడతా ఉన్నాం, అక్కడ 800 ఇల్లు ఉన్నాయి, ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణం చేయించేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అలా గర్వంగా చెప్తా ఉన్నా, నా ఉన్నొక్క బిడ్డకు పెళ్లి అయిపోయింది. మా అల్లుడు, మా వియ్యాంకులు వాళ్ళ దగ్గర ఉండే ఇళ్ల నిర్మాణం చేయించారు. వాళ్ళ మిత్రుడిని గౌరీ శంకర్ అనే పెద్ద కాంట్రాక్టర్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాదు చాలా చోట్ల కూడా ఎక్కడ కూడా ఇళ్ల నిర్మాణం జరగలే. ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇంకా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీ అందరి దయతోటి ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిన దాంట్లో 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. సందర్భంలో కొత్త బస్ స్టాండ్ మంచిగా చేశాం, రోడ్లన్నీ కూడా పెద్దగా చేస్తున్నాం, సెంట్రల్ లైటింగ్ చేశాం, బీట్ బజార్ మార్కెట్ మంచిగా చేశాం, రైతు బజార్ ఓపెన్ చేశాం. మరి రేపటి నాడు ఖచ్చితంగా జగిత్యాల పట్టణంలో ఏ ఒక్క మోడీ కూడా కనబడకుండా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను వాగ్దానం చేస్తా ఉన్నా. కేసీఆర్ గారి మాట అంటే అదొక భరోసా. ఇదివరకు ఎవరు ఈయన కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, ఎవరు ఈయన కేసీఆర్ కిట్ ఇచ్చారు, ఎవరు ఈయన ఆరోగ్య రక్షణ పథకం ఇచ్చారు, ఎవరు ఇవ్వని దళిత బంధు ఇస్తా ఉన్నారు, ఎవరు ఇవ్వని బీసీ బంధు ఇచ్చారు, ఎవరు ఈయన రైతు బంధు ఇచ్చారు. మన మార్కెట్ లో ఒక మహిళా చైర్మన్ శ్రీరామ్ ప్రియాంక గారు మీ వాడగట్టు నుంచి చేసిన ఘనత కూడా అది కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి మీ అవకాశాలు వచ్చినాయా? మహిళలకు ఇన్ని అవకాశాలు వచ్చినాయా? మరి ప్రభుత్వం ఒక మహిళా బంధుగా, ఒక విద్యార్థి బంధుగా, ఒక బీసీ బంధుగా అలగారిన వర్గాల అభ్యున్నతి సద్వినియోగం చేసుకొని కొన్ని పనులు చేశాం. ఇంకా కూడా రేపటి నాడు ఖచ్చితంగా పనులు చేస్తాం. దయచేసి మీ అందరినీ కూడా ఈ సందర్భంలో వేడుకుంటా ఉన్నా, మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా జగిత్యాల పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. మరొక అవకాశాన్ని ఇవ్వండి. 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రావాలని చెప్పి మా ఆడబిడ్డలు ఎంతమంది వచ్చారు, మీరందరూ కూడా ఆశీర్వదించండి, తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా జగిత్యాల అభివృద్ధికి కట్టుబడి ఉంటా. నాకంటూ ఉంటే జగిత్యాల నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు, జగిత్యాల నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు. 30 సంవత్సరాలు ఒక డాక్టర్ ఉన్నా, 30 సంవత్సరాలు ఒక డాక్టర్ ఉన్నా, డాక్టర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నా, ఈ ప్రాంత ప్రజలకు వివిధ వర్గాలకు సేవ చేసిన. ఈసారి అవకాశం ఇచ్చారు, అద్భుతమైన ఆసుపత్రి కట్టించిన, అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ కట్టించిన, అద్భుతంగా రోడ్లు చేస్తా ఉన్నాం. చింతకుంట చెరువు కావచ్చు, మోత చెరువు కావచ్చు, కన్నపల్లి చెరువు కావచ్చు, బ్రహ్మాండంగా చేస్తాం. మీరు వెళ్ళి చూడండి. మరి ఈ రకం ఒక్క అవకాశం వస్తే నేను చేసిన. అన్న 2 ఏళ్ళు కరోనాతో పోయింది, ఎంత కష్టకాలం మీకు తెలుసు. మరొక అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించండి. నా జీవితం ఉన్నంత వరకు మీకు సేవ చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కేసీఆర్.